పాపమును దూషణయు వారికి క్షమించబడును. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఇంకేమంటాడు? ఈ యుగమందమైనను రాబోగు యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికి వాడికి పాపక్షమాపణ లేదు. క్షమించబడని పాపం అంటూ ఏంటి? ఒకటే ఉంది ఈ లోకంలో. ఇక ఎంత ఘోర పాపికైనా క్షమాపణ ఉంది. క్షమించబడిన పాపం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మని కార్యాలను. యేసు ప్రభువారు కార్యాలు చేస్తుండగా చాలా ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. చేతనైతే ప్రశంసించాలి. అర్థం కాకపోతే మౌనంగా ఉండాలి. వాక్య సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, స్వయంగా ప్రభువే చేసిన కార్యాలను మనం ఎప్పుడూ అనుమానంతో కానీ, అతిగా కానీ, అనవసరంగా కానీ మాట్లాడకూడదు. దైవ కార్యాలకు పేరు పెట్టకూడదు. ఆ విషయాల్లో మనము జాగ్రత్తగా